హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర అయితే ఉన్నామండి. కొత్తగా నిర్మాణం చేస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ చాలా మంచి అప్డేట్ అయితే ఉంది. మనం ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. ఆ దూరంగా కనిపిస్తున్నదేమో మంత్రి నారాయణ గారి ఇల్లు. అది కూడా చాలా చకచక నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేటువంటి విషయం ఏంటంటే, రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం అనేది తుది దశకు వచ్చినది, అంటే ముగింపు దశకు వచ్చినది అని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. ఇదిగోండి, రాజధాని అమరావతిలో సీఎం గారి ఇంటి దగ్గర, సీఎం గారి ఇంటి పరిధిలో ఏదైతే ఇంటి నిర్మాణం చేస్తూ ఉన్నారో ఆ చుట్టూతా కూడా మొక్కలు నాటడం కోసం చూడొచ్చు. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ మొక్కలన్నీ కూడా సీఎం గారి ఇంటి నిర్మాణం కాంపౌండ్లో నాటడం కోసం, పెంచడం కోసం తీసుకువచ్చినటువంటి మొక్కలు. ఇదిగో క్లియర్గా ఈ రకరకాల పూల మొక్కలు, అంతేకాకుండా ఆ పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మామిడి చెట్లు కానివ్వండి, మరియు పూల చెట్లు కానివ్వండి, ఈ రకరకాల చెట్లనైతే ఇక్కడ స్టోర్ చేయడం జరిగింది, స్టాక్ చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే, ఇక అతి తొందరలో సీఎం గారి ఇంటి నిర్మాణం అయితే పూర్తయిపోతుంది. కాంపౌండ్లో ఈ మొక్కలను అయితే పెడతారు. అంటే మనకి క్లియర్గా ఏమర్థం అవుతుంది, ఇంటి నిర్మాణం పూర్తయితేనే కదా మొక్కల నిర్మాణం చేసుకునేది, మొక్కలను అనేది నాటుకునేది. ఎక్కడైనా ఏ ఇంటి దగ్గరైనా కానీ ఇంటి నిర్మాణం, కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత, ఆఖరికి పెయింట్ వర్కులు కూడా పూర్తయిపోయిన తర్వాత చిట్ట చివరగా మొక్కలను అయితే నాటుకుంటాం. అందుకని ఇక్కడ మనం చూడవచ్చు, ఈ మొక్కలన్నిటినీ కూడా సిద్ధం చేసి పెట్టారు. చూసారా, పెద్ద పెద్ద మొక్కలు అవన్నీ మొత్తం గ్రీన్ బ్యాగుల్లో నింపి పెట్టి ఉండడాన్ని మనం అయితే చూడవచ్చండి. ఇవన్నీ మొక్కలు ఇప్పటికే పూలు పూస్తూ ఉన్నాయి. ఇక ఇవన్నీ కనుక భూమి లోపల నాటేసి ఇక వాటిని పెంచితే మొక్కలు పూలని ఏ విధంగా పూస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇవన్నీ గ్రీన్ బ్యాగుల్లో నింపేసి ప్రత్యేక పద్ధతిలో వీటన్నిటిని బతికిస్తున్నటువంటి పరిస్థితి. మనం రాజధాని అమరావతిలో ప్రతి మొక్క ఏదైతే రోడ్డుకి అడ్డుగా వస్తుందో ఆ మొక్కలన్నింటినీ కూడా ఇదే పద్ధతిలో వేర్లతో సహా తీసివేసి ఈ విధంగా బ్యాగుల్లో నింపేసి, మట్టితో నింపి వాటిని బ్రతికించి తిరిగి మరలా నాటుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద మొక్కలు నాటుతున్నారు, చూసారా. ఎందుకంటే చిన్న చిన్న మొక్కలు నాటితే అవి పెరిగి పెద్ద అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద మొక్కల్ని నాటుతూ ఉన్నారండి. చూడొచ్చు. నాకైతే ఈ వీడియోని మీకు షేర్ చేయడానికి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మొక్కలంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకని ఈ మొక్కలన్నింటినీ, ఈ ఆకులు, ఈ పువ్వులు, వీటన్నిటిని మీకు నేను చూపించడానికి చాలా సంతోషపడ్డాను. చూసారా, ఎన్ని మొక్కలంటే చాలా మొక్కలు నిర్మాణం తీసుకురావడం జరిగింది. ఇక అతి తొందరలోనేనండి, ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు గారికి ఇంటి దగ్గర సీఎం గారి ఇంటి లోపల ఇంటీరియర్ వర్కులు ఏవైతే ఏసీ వర్కులు కానీ, ఎలక్ట్రికల్ వర్కులు కానీ, గ్లాస్ ఫిట్టింగ్ వర్కులు కానీ, ప్లంబింగ్ వర్కులు కానీ ఇవన్నీ చాలా చకచక జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ముగింపు దశకి రావడం జరిగింది. చాలా తొందరగా ఇదైతే ముగింపు దశకి చేరుకుంటుంది. ఇక అప్పుడు ఈ మొక్కలన్నింటినీ కూడా నాటుతారు. ఇదిగో ఇదే హెలిప్యాడ్ నిర్మాణం చేసేటువంటి ప్రాంతం. మనం ఈ హెలిప్యాడ్ పైన ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా చేసుకోవడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చండి. సీఎం గారి ఇంటి దగ్గర హెలిప్యాడ్ నిర్మాణం అని కూడా మనం వీడియో చేసుకోవడం జరిగింది. ఇదిగో ఇక్కడ ఒక భవనం కూడా నిర్మాణం చేస్తున్నారు. ఏంటంటే ఎవరైతే పైలట్లు ఉంటారో వారికి రెస్ట్ రూమ్స్ కూడా, రెస్ట్ హౌస్ను కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, దగ్గరగానే సీఎం గారి ఇంటిని ఆనుకొని ఈ హెలిప్యాడ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ సీఎం గారి ఇంటి నిర్మాణంతో పాటు సెక్యూరిటీ కోసం మరొక భవనం, అలాగే కాన్ఫరెన్స్ హాలు ఇక్కడ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అండి. చూసారా, ఇక్కడ ఈ వీడియోలో అండి నేను మీకు ఒక మంచి విషయం అయితే చెప్తాను. ఏంటంటే,
ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ టిప్పర్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఎలక్ట్రికల్ టిప్పర్. చూసారా, కింద కూడా ప్యూర్ ఎలక్ట్రిక్ అని రాసి ఉండడాన్ని మనం క్లియర్గా చూడవచ్చు. రాజధాని అమరావతిలో వాడుతున్నటువంటి మొట్టమొదటి ఎలక్ట్రికల్ టిప్పర్లు. ఇది మెగా కంపెనీ వారైతే అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారండి. ఈ ఎలక్ట్రికల్ టిప్పర్లో మన పక్క నుంచి వెళ్తున్నా కానీ అసలు కొద్దిగా కూడా సౌండ్ రాలేదు. మీకు నేను చూపిస్తాను ఇది ఎలక్ట్రికల్ ఏ విధంగా అని. నిజంగా అండి, ఈ విధంగా పొల్యూషన్ లేకుండా ఈ ఎలక్ట్రికల్ టిప్పర్ని వాడడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. టిప్పర్ కూడా చాలా బాగుంది, మెగా కంపెనీ వాళ్ళు వాడుతూ ఉన్నారు. దీని వెనుక డోరు పైన కూడా రాసి ఉంటుంది ఏమంటే యువర్ ఫాలోయింగ్ ఎలక్ట్రికల్ ఫస్ట్ టిప్పర్ ఇన్ ఇండియా అని. మీకు నేను క్లియర్గా చూపిస్తాను. అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఈ టిప్పర్లో ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది సీఎం గారి ఇల్లు. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రికల్ టిప్పర్ యు ఆర్ ఫాలోయింగ్. చూసారా, ఇది ఫస్ట్ ఎలక్ట్రికల్ టిప్పరు నేను చూశాను కాబట్టి రాజధాని అమరావతిలో మీకు నేను చూపిస్తున్నాను. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో సీఎం గారి ఇంటి నిర్మాణం ముగింపు దశకు వచ్చినది అని మనం క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే మొక్కలు కూడా తీసుకురావడం జరిగింది. నిర్మాణం పూర్తి అయితేనే మొక్కలు నాటుతారు. ఆ మొక్కలు తీసుకురావడం జరిగింది. అందువలన సీఎం గారి ఇంటి నిర్మాణం అనేది ముగింపు దశకు రావడం జరిగిందని తెలియజేస్తున్నాం. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించిన మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇది ఈ వీడియో గురించి వివరణ.